अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము వేదాంత దర్శనంలో ప్రథమ అధ్యాయంలో ద్వితీయ పాదం చెప్పుకుంటున్నాము. మనం ప్రథమ పాదంలో మనము ఈ వేదాంత శాస్త్రాన్ని ప్రారంభించుకునే సమయంలో ప్రారంభంలో బ్రహ్మ జిజ్ఞాసక విషయాన్ని ప్రారంభించుకొని జిజ్ఞాసతో ప్రారంభించుకొని ఆ ప్రథమ పాదంలో 19వ సూత్రం వరకు మనం బ్రహ్మ యొక్క సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని ప్రతిపాదించుకున్నాం. ఒక రకంగా సత్తాత్మకమైనటువంటి చేతనాత్మకమైనటువంటి ఆనంద స్వరూపుడు అని చెప్పి మనం భిన్న భిన్న రకాలుగా ప్రమాణాలతో ప్రతిపాదించుకున్నాం. తర్వాత మిగిలిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రహ్మవాచకత అంటే అనేక శబ్దాలు ఆధ్యాత్మిక దృష్టికోణంలో బ్రహ్మవాచకాలే అని చెప్పి అనేక లోకోక్తి అంటే దృష్టాంతాల మాధ్యంతో ప్రసంగాన్ని బట్టి బ్రహ్మతత్వకే అతిరిక్తంగా జీవాత్మ, బ్రహ్మతత్వ కంటే అతిరిక్తంగా జగత్, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మ కంటే జీవుడు భిన్నమైనటువంటి వాడు, జగత్ కూడా భిన్నమైనటువంటిది అనే విషయాలు మనకు చెప్పుకున్న ప్రసంగాన్ని బట్టి ప్రకారాన్ని బట్టి సూత్రాల మాధ్యం తెలిసామని. సూత్రంలో ఉండే స్థూలార్థం అయితే ఉన్నాం, ఎందుకంటే మహర్షి వేదవ్యాస ప్రమాణం కాబట్టి అందరికీ ఆ మహర్షి రాసిన సూత్రాల ద్వారా మనకు స్పష్టంగా ఈ విషయాన్ని మనం ప్రతిపాదించుకున్నాం. ఇప్పుడు అదే బ్రహ్మతత్వాన్ని మనం ఇంకా మనకందరికీ కూడా ఉపాస్య దేవత, ఉపాస్యమైనటువంటి వాడు ఆ బ్రహ్మే, జీవాత్మ ప్రకృతి కాదు అని చెప్పడానికి మనం నిన్న 2వ పాదంలో సర్వత్ర ప్రసిద్ధోపదేశ, సర్వత్ర అన్ని చోట్ల అంటే అన్ని శాస్త్రాలలో అన్ని గ్రంథాలలో ఉపాసన ప్రకరణంలో అంటే ఎక్కడైతే ఆధ్యాత్మిక ప్రకరణం ఉపాసన ధ్యానం చేయడానికి ప్రకరణం ఎక్కడ ప్రారంభించబడిందో అక్కడ అన్ని చోట్ల కూడా అనేక శాస్త్రాల్లో కూడా ఆ బ్రహ్మే ఉపాస్య దైవము, బ్రహ్మనే ఉపాసించాలి అని చెప్పి ప్రసిద్ధంగా ఉపదేశించబడింది. కాబట్టి బ్రహ్మే ఉపాస్య దేవతగా భావించాలి, జీవాత్మ ప్రకృతి కాదు అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఎందుకంటే ప్రసిద్ధమైన ఉపదేశం అనేక శాస్త్రాలు చెప్పబడింది కాబట్టి బ్రహ్మే ఉపాస్య దేవతగా భావించాలి, బ్రహ్మనే ఉపాసకుడిగా భావించి మనం స్తుతించాలి అని చెప్పుకున్నాం. దీనికి ఒక ముఖ్య ప్రధానమైన ఉదాహరణ ఏం తీసుకున్నామంటే సర్వం ఖలు ఇదం బ్రహ్మ తజ్జలాన్ ఇది శాంత ఉపాసీత అథ ఖలు క్రతుమయ పురుషో యథా క్రతు అస్మిన్ లోకే పురుషో భవతి తథా ఇతః ప్రేత్య భవతి స క్రతుం కుర్వీత మనోమయ ప్రాణో శరీరో భారూప అని చెప్పి ఆ అంశం పూర్తిగా ఇవ్వబడింది. ఇక్కడ ఆ 2 అంశాలు ఇవ్వలేదు. ఇక్కడ పూర్తిగా వచనమైతే చాందోగ్య ఉపనిషత్తుకి వచనమైతే ఈ రకంగా ఇవ్వబడింది అన్నమాట. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే ఈ జగత్ అంతా కూడా బ్రహ్మ చేత, సర్వం ఖలు ఇదం బ్రహ్మ అంటే ఈ బ్రహ్మ అనేది ఇక్కడ బ్రహ్మాండ వాచకం చెప్పుకున్నాం. అంతకంటే ముందు ఈ అర్థం ఏ రకంగా చెప్పుకున్నామంటే ఈ సంపూర్ణ జగత్తు అంతా కూడా బ్రహ్మ చేత ఉత్పన్నమైంది, ఆ బ్రహ్మ ద్వారానే లయమవుతుంది, ఆ బ్రహ్మలోనే బ్రహ్మ యందే ఆధారపడి ఉంటుంది. సృష్టి అంత స్థితి ఆ బ్రహ్మ యందే ఆధారపడి ఉంది. బ్రహ్మని అనేక రకంగా దీన్ని గతిశీలంగా చేస్తున్నాడు, బ్రహ్మని దీన్ని లయ చేస్తున్నాడు, బ్రహ్మని ఉత్పన్నం చేశాడు. అంటే బ్రహ్మ వేరు, అక్కడ ఉత్పన్నం చేసిన తత్వం ప్రకృతి తత్వం భిన్నమైన అక్కడ మనకు
అలాగా అర్థం చెప్పుకున్నాడు. కానీ ఇదే విషయాన్ని మనకేం చెప్పుకున్నామంటే శంకరాచార్యవాది దాన్ని ఒకే విధంగా చెప్పారు. బ్రహ్మలోనే బ్రహ్మనే ఈ సృష్టి మొత్తానికి ఏంటి బ్రహ్మే అని చెప్పుకున్నామట. అంటే అక్కడ ఏ రకంగా అర్థం చెప్పబడిందంటే ఇక్కడ మనకు ఏ రకంగా తీసుకొని చెప్పడం అంటే ఆ ఆ భాష్యంలో సర్వం కలు ఇదం బ్రహ్మ అంటే ఈ జగత్తంతా బ్రహ్మే. చూడు మనం చెప్పడం కలుగుతాం ఈ జగత్ ఆ పరమాత్మ చేత ఉత్పన్నమైంది. మన ప్రాథమిక మొదటి సూక్తాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాం. ఈ జగత్ ఎవరు ఉత్పన్నమైంది? ఆ పరమాత్మ చేత ఉత్పన్నమైంది. ఇక్కడ మనకు ఆ భాష్యంలో సాంకర భాష్యంలో మనకేం చెప్పుకుంటున్నాం అంటే ఈ జగత్తంతా బ్రహ్మే. ఈ బ్రహ్మచే ఇప్పుడు బ్రహ్మచే ఉత్పన్నమైన బ్రహ్మచేత ఉత్పన్నమైన అనకుండా ఈ జగత్ అంతా బ్రహ్మే. అంటే బ్రహ్మచేత ఉత్పన్నమైంది, బ్రహ్మలోనే లీనమైపోతుంది, బ్రహ్మలోనే అది అభిప్రాణితమవుతుంది అని చెప్పి అంత బ్రహ్మలోనే చెప్పుకుంటున్నాం అంట. బ్రహ్మలోనే ఈ అంతా జగత్ అంతా బ్రహ్మే, ఆ బ్రహ్మలోనే లయం అవుతుంది, బ్రహ్మలోనే బ్రహ్మనే దీన్ని దానం చేసి ఉన్నాడు అన్నట్టుగా అంతా బ్రహ్మలోనే చెప్పుకున్నామట. కాబట్టి అటువంటి శాంతంగా శాంత స్వరూపుడైన పరమాత్మను ఉపాసించాలి అన్నిటికీ ఇక్కడ వాక్యార్థం చెప్పబడింది. అది ఇక్కడ మనకు అటువంటప్పుడు బ్రహ్మ అయినప్పుడు ఇప్పుడు ఉపాసన ఎవరికి చేయాలి? ఇక్కడ మన ఉపాసిత శాంత ఉపాసిత అనే క్రియాపదం అయితే ఉందో ఆ క్రియాపదానికి కర్త ఎవరు తీసుకోవాలి? అది మనకు సందేహం వస్తుందన్నమాట. ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి అక్కడ మనకు బ్రహ్మ అయినప్పుడు ఆ బ్రహ్మలో లీనమైనప్పుడు ఆ జగత్ను ఉపాసించాలన్నా ఆ బ్రహ్మను ఉపాసించాలి. బ్రహ్మలో మొత్తం లీనమైనప్పుడు బ్రహ్మ ఆ ప్రకృతి వేరు కాదు కదా, ఎవరిని ఉపాసించాలి అన్నట్టుగా అక్కడ ఉపాసీత అనే పదానికి సందేహం ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు బ్రహ్మ చేత ఉత్పన్నమైంది, బ్రహ్మ ద్వారానే లయం అవుతుంది, బ్రహ్మనే దాన్ని ఆ బ్రహ్మ ఎంత ఆధారపడి ఉంటుంది సృష్టి అంతా కూడా అని చెప్పి మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు బ్రహ్మతత్వం భిన్నంగా కనిపిస్తుంది, ఈ ప్రకృతి తత్వం బ్రహ్మాండ తత్వం భిన్నంగా కనిపిస్తుంది. కాబట్టి బ్రహ్మనే ఉపాసించాలి అని చెప్పి మనము రకరకాలుగా విషయాన్ని ప్రస్తావించుకున్నామట. బ్రహ్మే ఉపాసించడానికి యోగ్యమైనటువంటి వాడు. ఎందుకంటే ఆ బ్రహ్మలోనే ఈ సృష్టిని ఉత్పన్నం చేసే శక్తి సామర్థ్యం అంతా ఆ పరమాత్మలో ఉంది అని ఈ రకంగా ఈ విధంగా విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అస్తు, ఇందులో ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు చెప్పండి. మహోదయ, ఇక్కడ తజ్జలానీక అంటే ఏంటి మహోదయ? ఇక్కడ సర్వం కలివిదం బ్రహ్మ అంటే బ్రహ్మ నే జ అంటే ఈ జగత్తు ఉత్పన్నం చేశాడు, ఇలా అంటే లయం చేశాడు అని అంటే ధారణ చేసి ఉన్నాడు. వస్తుంది ఆ పరమాత్మలోనే చేయబడింది. తజ్జలానికి అర్థం ఇక్కడ అర్థం తీసుకోవాలి. ఇది ఇది బ్రహ్మక విశేషణ అన్నమాట. అంటే ఇక్కడ బ్రహ్మాండం అని తీసుకుంటాము. అందుకే తపసా చీయతే బ్రహ్మ తతో అన్నం అభిజాయతే. తతో అన్నం అభిజాయతే ముండకోపనిషత్తు యొక్క మన లాస్ట్ లో ప్రమాణం చెప్పు 4 ప్రమాణాలు. ఇది ఇక్కడ ఉండే బ్రహ్మ శబ్దం బ్రహ్మాండ వాచకమే అని చెప్పడం కొరకు బ్రహ్మ అనే శబ్దము మాలో బ్రహ్మవాచకం కూడా ఒక అర్థం ఉంది. ఇక్కడ ఈ ప్రకరణంలో బ్రహ్మ అంటే బ్రహ్మాండం తీసుకోవాలి, బ్రహ్మ అంటే పరమాత్మ అర్థం వస్తుంది. కానీ సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఏం తీసుకోవాలన్నమాట. అదే తేడా చూపించాను. బ్రహ్మ చేత ఉత్పన్నమైంది, ఇదంతా బ్రహ్మే అన్నా అనుకోండి, ఈ జగత్ అంతా బ్రహ్మ అన్నా అనుకోండి, జగతే బ్రహ్మ అయినప్పుడు ఇంకా జగత్తు వేరు బ్రహ్మ వేరు ఎట్లా అవుతుందండి? వేరు కాబట్టి ఇదం బ్రహ్మ అంటున్నామాట. బ్రహ్మ చేత ఉత్పన్నమైందని ముందు చెప్పుకున్నామాట. ఇప్పుడు జగత్తే బ్రహ్మ అయినప్పుడు ఇంకా ఆ జగత్తునే ఉపాసించవచ్చు కదా. బ్రహ్మ రెండు వేరు వేరు ఎందుకు కథనాలు? ఒకే కథనం ఉంటుంది అక్కడ, భిన్న భిన్న కథనం ఉండదు. కానీ భిన్న భిన్న కథనాలు భిన్న భిన్న ఉపదేశాలు మనకు చెప్పబడుతున్నాయి కాబట్టి వేరు కాబట్టి చెప్పబడుతున్నాయి. ఒకటే అయినప్పుడు ఎందుకు చెప్పబడతాయి అలాంటి వచనాలు? అలా ఎందుకు ఉపదేశించబడుతుంది? అంటే భిన్న భిన్నము. ఇక్కడ పరమాత్మ ఎవరు నిషేధించడం లేదు, కాదు ఒకదేమో ఒకటే అంటున్నాను ఏంటంటే 3 తత్వాలు ఉన్నాయని ఇక్కడ సమస్య, అంతే, అంతకనేం లేదు. కాబట్టి ఈ శంకరాచార్య వారైనా అన్య భాష్యకారులు ఎవరైనా బ్రహ్మ అస్తిత్వాన్ని ఒప్పుకుంటున్నాను అనమాట. కాబట్టి బ్రహ్మ వేరు, జీవాత్మ వేరు, ప్రకృతి వేరు, మనం ఎందుకు ప్రత్యక్షంగా లోకంలో చూస్తున్నాం అంటే 3 తత్వాలను స్వీకరించాలి అని, 2 తత్వాలను స్వీకరించాలి అని, ఒకే తత్వం అంత బ్రహ్మ అని చెప్పి దాంట్లో పెద్ద తేడా మీద అది ఆ లెవెల్ కు మనం వెళ్ళినప్పుడు మనకు తెలుస్తున్నాం అంట. కానీ బ్రహ్మ విషయంలో ఎవరికి ఏ సందేహం లేదు, అందరూ దానికి సహమతమే.
అది చెప్పుకోవడంలో మనకు సిద్ధాంత భేదాలు తప్పితే అంతకన్నా ఏం లేదు. కాబట్టి మనకు ఆ సిద్ధాంతంలో పై వరకు వెళ్ళినప్పుడు, మన స్థాయికి వెళ్ళినప్పుడు ఆ లోటుపాట్లు మనకు తెలుస్తాను ఏంటి ఎలా తీసుకోవాలని చెప్పి. ముందు బ్రహ్మని లక్ష్యం పెట్టుకొని మనం ఉపాసించాలి. అందరికీ బ్రహ్మే కాబట్టి బ్రహ్మని ఉపాసించాలి. కాబట్టి ఎందుకంటే మనకు ఇప్పుడు ఇదో సూత్రంలో వస్తున్నమాట, బ్రహ్మని ఎందుకు ఉపాసించాలి, బ్రహ్మ ఎందుకు అంటున్నావు, ఈ గుణాలు ఎవరిలో ఉండవా, ఆ విషయాన్ని తీసుకొని చెప్పబడుతున్నమాట. అందుకే మనకు యహ సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః తస్మాత్ ఏతద్ బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే. అందుకే సర్వజ్ఞుడు, సర్వవేత్త, జ్ఞానమయ తపోవంతుడు అటువంటి ఈశ్వరుడు నామరూపంలో ఈ బృహత్తమైనటువంటి బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేశాడు. ఆయన ఉత్పన్నం చేసా మొదటి నుంచి చెప్పుకున్నాడు, జన్మాద్యస్యత అని చెప్పి. కాబట్టి ఈ రకంగా మనకు విశేషంగా చెప్పబడింది. దీన్ని బట్టి ఆ బ్రహ్మాండం వేరు కాబట్టి ప్రతితత్వం భిన్నంగా తీసుకొని వ్యక్తం చేయబడింది కాబట్టి మనకు భిన్నంగా ఉపదేశించుకుంటున్నాం. కాబట్టి ఆ శక్తి సామర్థ్యం ఎవరికైతే ఉందో అందులో సర్వసమర్థవంతుడు, సర్వజ్ఞుడు, సర్వవేత్త, జ్ఞానమయమైనటువంటి ఉత్కృష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే ఆ బ్రహ్మే తీసుకుంటాం, పరమాత్మ తీసుకుంటాం. జీవాత్మకు ఆ శక్తి లేదు కాబట్టి మనకు పరమాత్మ ఉపాసించదగిన వాడు జీవాత్మ కాదు. జీవాత్మకు ఆ శక్తి సామర్థ్యం లేదు. మనలో ఎవరైతే ఉత్కృష్టంగా చైతన్యవంతంగా ఉంటుందో, ఎక్కువ సర్వైశ్వర్యం యుక్తమైన వాళ్ళని ఉపాసిస్తాను. ఎవరి దగ్గర ఎక్కువ ప్రభుత్వమైన ధనం ఉంటుందో, ఐశ్వర్యం ఉంటుందో, జ్ఞాన విజ్ఞానం ఉంటుందో వాళ్ళని సేవిస్తామట. అలాగే అందరికంటే సమస్త జీవుల కంటే ఉత్కృష్టమైనటువంటి వాడు ఆ పరమాత్మ కాబట్టి మనం పరమాత్మనే ఉపాసించాలి. జీవాత్మ కానీ ప్రకృతిగానే ఉపాసించకూడదు అని చెప్పి మనకు ఈ సూత్రాలు స్పష్టంగా సరళంగా చెప్తున్నాయన్నమాట. అది ఇంతవరకు మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అస్తు. ఎందులో ఇంకా సందేహం చెప్పండి. చూడండి, నెక్స్ట్ చూడండి, మనకి సూత్రం యొక్క సారాంశం బ్రహ్మని ఉపాసనగా తీసుకోవాలి. ఇదే విషయం, బ్రహ్మే ఉపాసించదగిన వాడు జీవాత్మ కానీ, వేరే జీవాత్మ కానీ, అన్య ఆత్మలు కానీ, ప్రకృతి కానీ. అంటే ప్రకృతిలోని సూర్య చంద్రుడు మనం ఊరిని పూజిస్తుంటాం కదా, సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు ఏవైతే మనం పృథ్వీ మీద ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి వస్తువు, ప్రతి పదార్థం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి మనకు ఒక విశిష్టమైన గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను గ్రహించు. దాంట్లో అవి పూజింపదగినటువంటివి, అవి ఆచరింపదగినవి. పూజించాలి అంటే ఆచరించాలి, వాటిని వ్యవహరించాలి, వాటి గుణ కర్మ స్వభావం తెలుసుకొని వాటిని అనుభవించాలి, భోగం చేయాలి. దాని యొక్క వస్తువు యొక్క పదార్థం యొక్క యథార్థ స్థితిని అర్థం చేసుకోవాలి. అది పూజించడం అంటే. పూజించడం అంటే దాని యొక్క గుణకర్మ స్వభావాన్ని యథార్థంగా అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించుకోవడం అంట. అట్లా మనం ఒక వ్యక్తిని ఏ విధంగా అతనిలో ఉండే జ్ఞాన విజ్ఞానం ఉపయోగించుకుంటున్నామో, వస్తువు యొక్క వస్తువులో ఉండేటువంటి పదార్థ తత్వాన్ని దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామో, అలాగా మన గురువుల దగ్గర ఉండేటిదంటేనా, శాస్త్రం దగ్గర ఉన్నదైనా, ఇంకా అలాగే మనకు సమాజం ద్వారా, బ్రహ్మాండం ద్వారా, ప్రకృతి ద్వారా మనకు ఏవైతే ప్రతిదీ కూడా పశు పక్షుల ద్వారా ప్రతిదీ ఒక శిక్షణ అనేది మనకు కలుగుతుందన్నమాట. వాటిలో ఉండే గుణాలను గ్రహించి అవి నీకు జీవితంలో ముందు తీసుకెళ్ళడానికి అవి నీకు మార్గాన్ని ప్రదర్శన చేస్తాయి. ఆ గుణాన్ని గ్రహించి ఆ గుణాల మాధ్యమంతో జ్ఞాన విజ్ఞానంతో అందరికీ ఆదర స్వరూపుడైనటువంటి, అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మను ఉపాసించు. ఎందుకంటే సర్వసమర్థవంతుడు అతనే అని చెప్పడానికి కింద సూత్రం 2వ సూత్రంలో ప్రస్తావించబడింది. చూడండి, సూత్రం స్పష్టంగా ఉంది ఇక్కడ. ఏంటంటే వివక్షిత గుణోపపత్తేశ్చ. సూత్రం ఏంటి? 2వది వివక్షిత గుణ ఉపపత్తేశ్చ. విడగొట్టుకుంటేనా వివక్షిత గుణ ఉపపత్తేశ్చ. దాన్ని కలిపి చెప్పినప్పుడు వివక్షిత గుణోపపత్తేశ్చ. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, వివక్షితమైన ఈ ప్రకరణంలో, ఈ ఆధ్యాత్మిక ప్రకరణంలో కావచ్చు, ఇక్కడ ఈ సందర్భంలో కావచ్చు, మనకి ఎక్కడైతే ప్రసంగం వచనం చెప్పబడిందో, అంటే వివక్షిత గుణాలు ఉపపన్నం అయ్యాయి కాబట్టి. అంటే వివక్షిత గుణాలు అంటే ఏమిటి? ఏ గుణాలైతే ఎవరితో సాధ్యమో ఆ గుణాలు ఈ పరమాత్మలోనే ఉంటాయి. ఈ గుణాలు, ఇప్పుడు చెప్పే గుణాలు ఏవైతే ఉన్నాయో ఏ జీవాత్మలో కానీ, ఏ ప్రకృతిలో కానీ ఎవరిలో వర్తించడం, ఆ గుణాలు కేవలం పరమాత్మలో వర్తిస్తాయి. ఏ జీవాత్మలో ఉంటే నిజంగా మనం స్వీకరించవచ్చు, పరమాత్మ చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ గుణాలు ఏంటి? వివక్షితమైన కావలసిన గుణాలు ఆ పరమాత్మలో ఉన్నాయి కాబట్టి, అందుకే పరమాత్మే ఉపాసించదగిన వాడు, జీవాత్మ కానీ ప్రకృతి కానీ ఉపాసించదగినది కాదు అని చెప్పి మనకు వివక్షిత గుణాలు విశేషంగా ఉన్నాయి కాబట్టి ఆ పరమాత్మనే ఉపాసించాలి. ఏంటి ఆ వివక్షితమైన గుణాలు అంటే కింద చెప్తున్నారు చూడండి. అపిచ, ఇంకా రెండు, అంటే పరమాత్మ ఉపాసించాలని 2వ కారణం చెప్తున్నామట. అపిచ అయం అపరో హేతు, వేరే హేతు, వేరే ఉదాహరణ ఏమిటంటే వివక్షిత గుణోపపత్తే
అంటే దాని ఓపెన్ చేసి ఉపస్థాపితే కలు ఉపనిషత్తు వచనే, ఉపస్థాపించబడినటువంటి అంటే ఉపనిషత్తు వచనాల ద్వారా తెలుసుకున్నటువంటి ఏవైతే వచనాలు ఉన్నాయో అక్కడ వక్తుం అభిష్ట అవి చెప్పడానికి ఏ రకంగా చెప్పబడ్డాయంటే ఏ విధంగా ఇష్టంగా ఉన్నాయంటే యద్వా లేదంటే తత్ర వచనే అభిహితాః ఏ గుణాః తేషాం బ్రహ్మని ఉపపన్నత సార్థకత సంభవతి. అంటే ఉపనిషత్తులో చెప్పబడిన వచనాలు ఏవైతే ఉన్నాయో అలాగే వాటి యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో అభిష్టాహ యద్వా తత్ర వచనే అభిహితాః అభిహితమైన విషయ ప్రతిపాదన ఏదైతే ఉందో ఏ గుణాలు అయితే ఉన్నాయో ఏ గుణాః తేషాం బ్రహ్మని ఉపపన్నత అంటే సార్థకత సంభవతి. ఈ గుణాలన్నిటికీ బ్రహ్మలోనే వర్తిస్తాయి. ఏ జీవాత్మలు కానీ ఏ ప్రకృతిలో ఉండేటువంటి జడ దేవతలు ఏదైతే ఉన్నదో ఎక్కడ కూడా వర్తించవు. ఏ జడ దేవతల్లో కానీ శరీరధారి జీవాత్మలు కానీ ఎక్కడ కూడా ఇప్పుడు చెప్పే గుణాలు వర్తించవు. అందుకే ఏ గుణా తేషాం బ్రహ్మని ఉపపన్నత సార్థకత, ఉపపన్నత అంటే సార్థకత సంభవతి. ఆ బ్రహ్మలో సార్థకం అవుతాయి కానీ ఏ జీవాత్మలో ప్రకృతిలో సార్థకం కావు. ఏంటి ఆ గుణాలంటే గుణాశ్చతే గుణాలు ఇవి ఏమిటంటే మనోమయ, ప్రాణో శరీరో, భారూప, సత్య సంకల్ప, ఆకాశాత్మ, సర్వకర్మ, సర్వకామ, సర్వగంధ, సర్వరస, సర్వమిదం, అభ్యాత్తో, అవాక్య అనాదర, జ్యాయాన్ పృథివ్యాః, జ్యాయాన్ అంతరిక్షాత్, జ్యాయాన్ దివో, జ్యాయాన్ ఏభ్యో లోకేభ్యః. ఏతే గుణాః బ్రహ్మణి ఏవ సంభవంతి. ఏతే గుణాః బ్రహ్మణి బ్రహ్మలోనే సంభవిస్తాయి. తస్మాత్ అందువలనే అత్ర ప్రకరణే బ్రహ్మ ఏవ ఉపాస్యం స్పష్ట్యతే. అందుకే ఈ ప్రకరణలో మనకు బ్రహ్మనే ఉపాసించాలి, బ్రహ్మనే ఉపాసించదగిన వాడు. ఏ జీవాత్మలు శరీరధారి జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వాటి ప్రకృతిలో ఉండే జయదేవతలు ఏవైతే ఉన్నాయో అవి ఉపాసించదగినవి కావు. బ్రహ్మని ఏవ ఉపాస్యం స్పష్ట్యతే. ఈ గుణాలు ఎక్కడైతే ఉందో దాన్ని ఉపాసించు. ఈ గుణాలు ఎక్కడైతే ఉన్నాయో అవి ఉపాసించు. ఏంటి ఆ గుణాలు అంటే ఆ మనోమయ అంటే ఇక్కడ సత్య సంకల్పముడు ఆ పరమాత్మ అన్నమాట. ఇక్కడ ప్రాణో శరీర అని చెప్పి మన ఇక్కడ ఈ రెండు పదాలు అక్కడ దాని సందర్భం అంటే అక్కడ చెప్పబడి జీవాత్మ విషయాలు చెప్పబడ్డాయి. ఇక్కడ మన కింది గుణాలు తీసుకున్నట్లయితే భారూప ఆయన ప్రకాశవంతుడు అన్నమాట. అంటే మనోమయుడు అంటే మనకు మనసులు ఏ విధంగా మనం ఆలోచిస్తున్నాం అలాగా విచారించదగిన వాడు. ప్రాణ శరీర అంటే ప్రాణస్వరూపుడు. ప్రాణశబ్దం మనకు అక్కడ బ్రహ్మవాచకం చెప్పుకున్నామట. అలాగే భారూప ప్రకాశవంతుడు. సత్య సంకల్ప ఆయన సత్య సంకల్పం ఈ సృష్టి సృష్టించాలి, ఇలాగా జీవులకు కళ్యాణం చేకూర్చాలని చెప్పి ఈ సృష్టి నిర్మించాడు. అందుకే సత్య సంకల్ప స్వరూపుడు. ఆకాశాత్మ ఆకాశం ఏ విధంగా అంతటా వ్యాపించి ఉందో అలాగే పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. సర్వకర్మ అన్ని కర్మలు చేయదగిన వాడు. ఆ పరమాత్మ ఏదైనా కూడా సంకల్పం మాత్రం చేత అన్ని సిద్ధిస్తాడు. సర్వకర్మ. సర్వకామ అన్ని కామలతో యుక్తమే ఉన్నాడు, సంపూర్ణంగా ఉన్నాడు, పరిపూర్ణంగా ఉన్నాడు అన్నమాట. సర్వగంధ అన్ని గంధాలు అతనిలో ఉన్నాడు. ఈ గంధం ఉంది ఈ గంధం లేదని కాదన్నమాట. మనం ఏవైతే గంధాలను ఆస్వాదిస్తున్నామో అన్ని రకాల గంధంలో ఆ పరమాత్మలో ఉన్నాడు. సర్వగంధ. సర్వరస అన్ని రకాల రసాలతో యుక్తమే ఉన్నాడట. అన్ని రకాల రసాలతో ఆనందాలతో యుక్తమే ఉన్నాడు. సర్వమిదం ఆభ్యాత్త అన్ని కూడా అతనితోనే అన్ని భోగాలు కూడా అతనిలో ఓతపోతమే ఉన్నాయి. అంటే అన్ని రకాల గుణాలు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో, భోగాలు ఏవైతే ఉన్నాయో, ఆనందం ఏవైతే ఉందో ఆ పరమాత్మలో ఉన్నాయి. అందుకే ఆ పరమాత్మని అవాకి అనాదరహ అని పిలుచుకుంటాం. అవాకి అంటే అనాదరహ అంటే ఎవరికైతే వాక్కు లేదో, వాక్కు ఎదుకు లేదండి ఆ పరమాత్మకే లేదు. ఎందుకంటే నిరాకారు శరీరం ధరించి లేడనమాట. ఇక శరీరధారి జీవాత్మ అక్కడే వాక్కు ఉంటుంది. మనం వాక్కులు ఖండించగలుగుతామా? అందుకే అవాకి అని ఆ పరమాత్మని అంటామట. అలాగే అనాదరహ. ఆదరహ అంటే మనం గౌరవించడం, అనాదర అంటే తిరస్కరించడం కాదు. ఆదర శబ్దానికి అది కూడా ఒక అర్థము. కానీ ఈ సందర్భంలో ఆదరహ అంటే ఇక్కడ మనం ఏ రకంగా తీసుకోవాలంటే ఆ పరమాత్మ పూర్ణ కాముడు అని అర్థం. పూర్ణ కాముడు అంటే ఆప్త కాముడు. మనం చెప్పుకునే కిందనే పూర్ణ సర్వకామ అన్ని కామలతో యుక్తమై ఉన్నాడు అన్నమాట. సర్వకర్మ సర్వకామ సర్వగంధ అన్ని ఆ పరమాత్మలో ఉన్నాయన్నమాట. అదే పూర్ణ కాముడు అంటే ఆప్త కాముడు. కాబట్టి ఆ విషయంలో అభిరుచి లేదంట. అంటే ఆదర అంటే రుచి అనమాట, అనాదర అంటే రుచి లేదు.
ఆదర అంటే రుచి అర్థం లేదు. నాకు కామన ఉంది, నాకు ఈ విషయం నాకు రుచి ఉందని, కోరిక ఉందంట కదా, ఇక్కడ ఆదర శబ్దానికి రుచి అభిరుచి అని తీసుకుంటామట. నాకు ఈ విషయం ఆ పరమాత్మకి సంసార విషయంలో కానీ, జీవాత్మల విషయంలో కానీ, బ్రహ్మాండ విషయంలో ఎక్కడ అభిరుచి లేదన్నమాట. అంటే ఎప్పుడు రుచి ఉంటుంది? అతను ఏదో లోపం ఉంటే, తక్కువగా ఉంటే అతని కామన కలుగుతున్నాడు. అతని కామన అనేది ఆ పరమాత్మలో కనిపించదు, అభిరుచి అనేది అభిలాష అనేది కనిపించదు. అందుకే అనాదరహ అని చెప్పాము. అభిరుచి లేటువంటి వాడు, అవాకి వాక్కు లేటువంటి వాడు, కానీ సర్వగుణ సంపన్నుడు, సర్వ ఐశ్వర్యవంతుడు, అందరికీ సంకల్ప మాత్రం చేత అన్ని ఏది కావాలంటే సామర్థ్యం కలిగిన వాడిని సిద్ధింపజేసే సామర్థ్యం కలిగిన వాడు, అందరికీ జీవులకు సమస్త జీవులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, సమస్త కర్మలకు ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇటువంటి సామర్థ్యం కేవలం పరమాత్మలో సాధ్యమవుతుంది. ఇటువంటి గుణాలన్నీ కూడా మనకు ఇప్పుడు చెప్పిన మంత్ర శ్లోక ఉపనిషత్తు యొక్క వచనంలో ఇవన్నీ గుణాలు కేవలం పరమాత్మలో సంభవిస్తాయి. ఏ జీవాత్మ చెప్పనీకుంటుందా? ఎక్కడ ఆకాశాత్మ అని చెప్పుకున్నాం. ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉందా, అలాగా జీవాత్మ అంతటా వ్యాపించి ఉందా? లేదు. జీవాత్మ అలాగా అంతటా వ్యాపించి లేదు. ఎక్కడ ఉంది జీవాత్మ? ఎక్కడుందో ఒకే దేశంలో ఉంది. నీ జీవాత్మ నీ దగ్గర ఉంది, నా జీవాత్మ నా దగ్గర ఉంది. భిన్న భిన్నంగా ఉన్నాం. ఏకదేశంలో ఉంది, ఒక స్థానంలో ఉంది, ఒక స్థానంలో ఉంది. అది ఎదుక సందేహం ఉంటే ఇది అయిపోయిన తర్వాత చెప్పుకున్నామని. సో ఒకే దేశంలో ఏకస్థానంలో ఉందన్నమాట. సర్వకర్మ అన్ని కర్మలు చేయగలుగుతుందా? కానీ పరమాత్మ ఒక క్షణంలో అనేక జీవుల కర్మలను చూడగలుగుతున్నాడు, అన్ని కర్మలు చేయగలుగుతున్నామట. సర్వకామ అన్ని కామనలు ఎవరున్నాయి అంటే సర్వ సంపూర్ణ గుణాలతో యుక్తమైన పరమాత్మే. కానీ జీవాత్మ సర్వకామనంతో యుక్తం లేదన్నమాట. ఏదో కామన, ముక్తి యొక్క కామన కావచ్చు, సాంసారిక కామన కావచ్చు, ఏదో కామనతో నిండి ఉంది, ఓతప్రోతమై ఉంది. అని ఈ రకంగా జీవాత్మలు ఈ గుణాలు కనిపిస్తే కామన జీవాత్మలో కనిపిస్తుంది, కానీ అలాగా పరమాత్మలో కనిపించదు. కానీ ఈ గుణాలు కేవలం పరమాత్మలో వర్తిస్తాయి. ఈ గుణాలు ఎక్కడైతే ఉన్నాడో అతనే పరమాత్మగా భావించి, అతని సర్వసమర్థుడుగా భావించి మనం ఆ పరమాత్మను ఉపాసించాలి. అన్ని రకాల సమర్థ్యం ఐశ్వర్యంతో యుక్తమై ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మను భావించాలి. అందుకే ఇంకా తర్వాత ఏం చెప్పాడు? జ్యాయాన్ పృథివ్యాహ, పృథివీ కంటే జ్యేష్ఠమైనటువంటి వాడు, పృథివీ విధంగా విశాలంగా ఉందో అంతకంటే విశాలమైనటువంటి వాడు అన్నమాట. జ్యాయాన్ అంతరిక్షాత్, అంతరిక్షం కంటే విశాలమైనటువంటి వాడు ఆ పరమాత్మ. జ్యాయాన్ అంతరిక్షాత్, అంతరిక్షం కంటే కూడా విశాలమైనటువంటి వాడు. అలాగే జ్యాయాన్ దివో, దివలోకం కంటే కూడా విశాలమైనటువంటి వాడు. జ్యాయాన్ ఏభ్యో లోకేపై, సమస్త లోకం కంటే కూడా విశాలమైనటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకే ఏతే గుణ బ్రహ్మణి ఏవ సంభవి, గుణాన్ని జీవాత్మ సంభవిస్తాయా? పరమాత్మ జీవాత్మ మనలో కూడా ఉన్నాడు, దేహంలో కూడా ఉన్నాడు. కానీ దేహంలో ఉన్నాడు, కానీ దేహంతో పాటు ఈ ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నాడు. ప్రత్యేక జీవాత్మలు వ్యాపించున్నాడు. ఆకాశం లేక అంతటా వ్యాపించి ఉన్నాడు, కానీ జీవాత్మ ఒకే స్థానంలో ఉంది. సో జీవాత్మ ఒకే స్థానంలో ఉన్న ఆకాశంలోకి వ్యాపించగలుగుతుందా? ఆ శక్తి సామర్థ్యం లేదన్నమాట. కానీ ఇవన్నీ గుణాలు పరమాత్మని వర్తిస్తాబట్టి అతనే శ్రేష్టమైనటువంటి వాడు. ఆ పరమాత్మను ఉపాసించాలి. శరీరధారి జీవాత్మ ఏతుందో ఆ జీవాత్మను మనం ఉపాసించదగినది కాదు, బ్రహ్మనే ఉపాసించాలి. ఉపాసించదగినటువంటి తత్వం ఏదైనా ఉందంటే ఆ పరమాత్మ తత్వమే. ఎందుకంటే సర్వగుణ సంపన్నుడు కాబట్టి, అందరికంటే జ్యేష్ఠమైనటువంటి వాడు, ఉత్కృష్టమైనటువంటి వాడు కాబట్టి ఆ పరమాత్మను పూజించాలి అని చెప్పి ఈ గుణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే పరమాత్మ, అతనే పరమాత్మగా భావించి, అతనే బ్రహ్మగా భావించి మనం ఉపాసించాలి. దీన్ని బట్టి అన్య జీవులను కానీ అన్య దేవతలను కానీ ఉపయోగించకూడదని చెప్పి స్పష్టంగా ఇక్కడ మనకు సూత్రం ద్వారా తెలుస్తున్నాడు. అందుకే ఏతే గుణ బ్రహ్మణి ఏవ సంభవంతి తస్మాత్ ప్రకరణే బ్రహ్మ ఏవ ఉపాస్యం స్పష్టత. బ్రహ్మని ఉపాసించాలి. వేరే ఇతర పదార్థాలను, జడ వస్తువులు కానీ జడ దేవతలను కానీ శరీరధార జీవాత్మను ఉపాసించకూడదని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు అడిగారు మధ్యలో? ఎవరు అడగలేదా? అస్తు. బారూపః అని ఉందిగా మహోదయ. బారూపః అంటే ఏంటి మహోదయ? ప్రకాశ స్వరూపుడు. ఈ సృష్టిని బ్రహ్మాండానికి సూర్యునికి అందరికీ ప్రకాశం ఇచ్చేటువంటి వాడు. భాస్వరూపుడు, ప్రకాశ స్వరూపుడు అన్నమాట. బారూప అంటే ప్రకాశ స్వరూపుడు. ధన్యవాదం మహోదయ. అస్తు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఉపాసించదగినది కేవలం పరమాత్మే, బ్రహ్మ అని చెప్పుకున్నాం. జీవాత్మ కాదు అని ఒక ప్రమాణం చెప్తున్నాడు.
అనుపపత్తేశ్చ న శారీర. శారీర అంటే జీవాత్మని, అంటే శరీరధారి జీవాత్మని శారీర అంటాం. ఎందుకంటే జీవాత్మ నీకు శరీరాన్ని ధరించే మన జీవాత్మ అంటాం. శరీరం ధరించకుండా ఉంటే అప్పుడు కేవలం ఆత్మ అంటాం అనమాట. శరీరంతో యుక్తమై ఉన్నంత వరకు జీవాత్మ, శరీరధారి జీవాత్మ అంటాం. అందుకే అనుపపత్తేస్తు న శారీర. ఇక్కడ మనకి ఈ గుణాలు లేవంట. అనుపపత్తే పైన చెప్పిన గుణాలు ఏవైతే ఉన్నాయో, ఏ గుణాలు చెప్పుకున్నాం? ఆకాశాత్మ, సత్య సంకల్ప, భారూప, సర్వకర్మ, సర్వకామ, ఇవన్నీ గుణాలు అనుపపత్తేష్ట. ఈ గుణాలని కూడా శరీరధారి జీవాత్మలు సంభవించవు. అనుపపత్తేశ్చ, అనుపపత్తేస్తు న శారీర. అనుపపత్తేస్తు అంటే ఇక్కడ అనుపపత్తేహి అంటే ఇందులో శరీరధారి జీవాత్మలో ఉపపన్నం కావు కాబట్టి జీవాత్మ ఉపాసించదగినది కాదు అని దీని యొక్క తాత్పర్యం. అనుపపత్తేహి తు న శారీర. ఇవన్నీ పైన చెప్పిన గుణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉపపన్నం కావు కాబట్టి, ఈ గుణాలని జీవాత్మలు వర్తించవు కాబట్టి శరీరధారి జీవాత్మ ఉపాసించదగినది కాదు, బ్రహ్మే ఉపాసించదగినది అని చెప్పి ఇక్కడ మనం దీని యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇదే విధంగా కింద దాని భాషార్థం ఇచ్చారు చూడండి. అనుపపత్తేహే ఏంటంటే అనుపపత్తి ఉక్త గుణానాం అనుపపన్నతాయాః హేతోరపి. అనుపపన్నతాయాః హేతోరపి అంటే ఉక్త గుణాలు పైన చెప్పిన గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుపపన్నతాయాః హేతోరపి, అవి ఉపపన్నం కావు కాబట్టి ఈ కారణం చేత కూడా నా శారీర, శరీరధారి జీవాత్మ ఉపాసించదగినది కాదు, బ్రహ్మే ఉపాసించదగిన వాడు అని చెప్పి చెప్పుకున్నాం. దీని యొక్క అర్థం చెప్పుకున్నాం. శారీర అనే పదాన్ని శరీరే వర్తమానో జీవ. శారీర అంటే ఏమిటి? శరీరే వర్తమానో జీవ. ఇక్కడ వర్తమానం అది ప్రింటింగ్ మిస్టేక్ పడింది. వర్తమానో జీవ, శరీరంలో వర్తమానంగా జీవుడు అనమాట. ఇప్పుడు మన శరీరం ఉంది కాబట్టి జీవాత్మ ఇక్కడ విద్యమానంగా ఉన్నాడు. శరీరం లేకపోతే జీవాత్మ కూడా ఇక్కడ విద్యమానంగా ఉంటుంది. ఈ శరీరం వదిలేస్తుంది అనమాట. అందుకే శరీరే వర్తమానో జీవ నా అత్ర ఉపాస్య. నాకు సంబంధం జీవాత్మ నా అంటే ఉపాసించదగినది కాదు. నా జీవాత్మ నా ఉపాస్య నా అత్ర ఉపాస్య, ఉపాసించదగినది కాదు. దీన్ని బట్టి వీళ్ళు పరమాత్మనే ఈ గుణాలు వర్తిస్తాయి కాబట్టి గుణాలు అక్కడ యుక్తమవుతాయి కాబట్టి పరమాత్మను ఉపాసించాలి, జీవాత్మను ఉపాసించకూడదు. అంటే శరీరధారి జీవాత్మలు ఉత్కృష్టం కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఐశ్వర్యవంతులు కావచ్చు, దేవతలు కావచ్చు, వాళ్ళంతా గుణ సంపన్నులు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, బ్రహ్మవేత్తలు. వారి ద్వారా జ్ఞాన విజ్ఞానాన్ని పొంది మనం ఆ బ్రహ్మని ఉపాసించాలి. వాళ్ళు ఆ సాక్షాత్ బ్రహ్మ, ఈ గుణాలతో సంపన్న బ్రహ్మ అవుతున్న ఆనందమయ బ్రహ్మ వరకు తీసుకెళ్ళేది ఈ దేవతలు మనకు, గురువులు మనకు ఆ మార్గాన్ని ప్రశస్తం చేస్తారు. కానీ గురువే బ్రహ్మ అనకూడదు. గురువే బ్రహ్మ ఎందుకంటామంటే కొన్ని సందర్భాల్లో ఎందుకంటే ఇప్పుడు ఆ గురువే బ్రహ్మ తీసుకెళ్తాడు కాబట్టి గురువు పట్ల శ్రద్ధ ఉంటే నీకు ఆ పరమాత్మ పట్ల శ్రద్ధ వస్తుంది. గురువు పట్ల, లోకంలో ఉండే గురువు పట్ల, వ్యక్తుల పట్ల శ్రద్ధ లేనప్పుడు ఆ పరమాత్మ పట్ల ప్రీతి ఎలా కలుగుతుంది? అందుకే లౌకికంగా ఉండే వస్తువులను ప్రేమించడం మొదలుపెట్టినట్లయితే, లౌకికంగా వస్తువులతో వ్యవహారం యథార్థంగా చేసినట్లయితే అప్పుడు ఆ సూక్ష్మంగా పరోక్షంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వ పట్ల విశ్వాసం, నమ్మకం, శ్రద్ధ కలిగి ఆ బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతామని చెప్పి నువ్వు గురువునే బ్రహ్మగా భావించని అతిశయోక్తులు చెప్తామట. అంటే నీకు ఆ బ్రహ్మ పట్ల అలా నిష్ఠ ఉంటే, గురువుల పట్ల, వ్యక్తుల పట్ల నిష్ఠ ఉంటే, పెద్దల పట్ల నిష్ఠ ఉంటే నీకు వారి పట్ల నిష్ఠ వస్తుంది అని అంతకు తీసుకోవాలి. కానీ గురువుల ద్వారా జ్ఞాన విజ్ఞానం పొంది ఆ బ్రహ్మని ఉపాసించాలి. ఎందుకంటే గురువు మార్గాన్ని చూపించగలుగుతాడు కానీ మనలో ఉండే అవిద్య అందరం తొలగించేసి ఆ బ్రహ్మవి తీసుకెళ్తామంట. గురువు దగ్గర ఉండే జ్ఞాన విజ్ఞానం, పరమాత్మ దగ్గర ఉండే ఆనందం భిన్న భిన్నమైనటువంటి అది ప్రతి ఒక్కరు ఆ పరమాత్మ ద్వారానే తీసుకోగలుగుతారు. మనం సంసారంలో ఉండేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మ దగ్గర ఉండేటువంటి ఆనందానికి సమానం కావు. కానీ మనలో ఉండే అవిద్య అందకం తొలగించుకుని ఆ పరమాత్మనే ఉపాసించాలి. నిరాకారుడైనటువంటి, సర్వకాముడైనటువంటి, సర్వకర్మ అయినటువంటి, ఆకాశ సమానంగా వ్యాపించినటువంటి సత్య సంకల్ప స్వరూపుడు, ప్రాణ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మనే మనం ఉపాసించాలి. ఎందుకంటే సర్వ సమర్థుడు కాబట్టి అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశంలో మనం చెప్పుకున్నాం అంట. చంద్రోగ్య ఉపనిషత్తు క్వశ్చన్ అని చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ దాన్ని నహి నా అత్ర ఉపాస్య అని చెప్పి శారీర అనే శబ్దం మనం ఓపెన్ చేసి చెప్పుకున్నాం. నహి సత్య సంకల్పత్వ
సర్వలోక జ్యాయత్వ ఆది గుణగణాహ జీవే విద్యంతే. సత్య సంకల్పం చేయడం అనేది సత్య సంకల్పత్వ, సర్వలోక జ్యాయత్వ సమస్త లోకాలకు ఆయనే జ్యేష్ఠం, సమస్త లోకాలను కూడా ద్విలోకానికి ప్రతిలోకానికి అంతరిక్షం అందరికీ ఆయనే శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి వాడు, విశాలాతి విశాలమైనటువంటి వాడు చెప్పుకున్నామట. ఇవన్నీ గుణాలు ఎక్కడ ఉన్నాయి? సత్య సంకల్పత్వ, సర్వలోక జ్యాయత్వ ఆది గుణగణాహ, ఈ గుణగణాలను కూడా జీవే నా విద్యంతే, నాకు సంబంధం ఇక్కడ కలుపుకున్నాం, జీవాత్మలో వర్తించవు. అలాంటి విశాలమైనటువంటి సామర్థ్యం జీవాత్మ లేదు, ఏకదేశంలో ఉంటుంది, ఒకే చోట ఉంటుంది అన్నమాట, అంతటా వ్యాపించలేదు, అందుకే ఈ జీవుల్లో వర్తించవు. తస్మాత్ అత్ర వచనే బ్రహ్మ ఏవ ఉపాస్యత్వేన గృహ్యతే. అందుకే బ్రహ్మని ఉపాస్య రూపంలో తీసుకోవాలి, బ్రహ్మని ఉపాసించాలి, జీవాత్మను కాదు అని చెప్పుకున్నాం. బ్రహ్మ ఏ ఉపాస్యత్వం గృహ్యతే, బ్రహ్మని ఉపాసించడానికి యోగ్యమైనదిగా గ్రహించాలి అని చెప్పుకున్నాం. ఇత్థం ఏతత్ సూత్రేణ బ్రహ్మణో భిన్నో జీవో అస్తి ఇతి మన్యమానో వ్యాసో జీవోపాసనం ప్రతిషేధయతి. ఇక్కడ ఇత్థం అంటే ఈ రకంగా, ఈ విధంగా, ఏతత్ సూత్ర అంటే ఈ సూత్ర మాధ్యంతో వ్యాస మహర్షి రాసినటువంటి అనుపపత్తేహు నా శారీర, ఇది మనకు సరళంగా ఉంది సూత్రం అన్నమాట. ఈ సూత్రం ద్వారా బ్రహ్మణో భిన్నో జీవో అస్తి ఇతి, బ్రహ్మ కంటే భిన్నమైన జీవాత్మ ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నాడు. అనుపత్తి ఎవరిలో ఉండవు ఈ గుణాలు అంటే జీవాత్మలో ఉండవు. జడ వస్తువు ప్రకృతిలో దాంట్లో మనం దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు, అనుమానించాల్సిన అవసరం లేదు. చైతన్యంతో యుక్తమైన జీవాత్మే కాబట్టి ఈ పైన చెప్పిన గుణాలు కూడా ఈ జీవాత్మ కూడా వర్తించవు. అందుకే దీన్ని బట్టి ఆ మాట చెప్తున్నారంటే దాన్ని బట్టి జీవాత్మలో ఒక తత్వం ఉంది, జీవాత్మ యొక్క సత్తా అనేది ఒకటి ఉంది అని చెప్పి, భిన్నంగా ఉందని చెప్పి ఉంది కాబట్టి ఈ సూత్రం యొక్క రచన. श्रूयते महोदय? अस्तु महोदय। इदानीं श्रूयते महोदय? पूर्वं किमपि न श्रूयते। पूर्वम् इत्युक्ते भिन्नो जीवो अस्ति। इदानीं श्रूयते महोदय। जीवो अस्ति इत्यतः वयं श्रूयते, तदनन्तरं वदतु महोदय। भिन्नो जीवो अस्ति इति मन्ये, तत्रतः श्रूयते महोदय। శ్లోకాలు ఇప్పుడు పెట్టాను. అస్తు ప్రకృతం అనుసరామః. సో ఇక్కడ మనకు ఇత్తం ఏతత్ సూత్రేణ బ్రహ్మణో భిన్నో జీవో అస్తి, బ్రహ్మ కంటే భిన్న జీవాత్మ ఉందని తెలుస్తున్నమాట. అందుకే బ్రహ్మణో భిన్నో జీవో అస్థితి మన్యమానః వ్యాస అంటే
ఆ రకంగా బ్రహ్మ కంటే జీవాత్మ భిన్నమై తత్వం ఒకటి ఉందని చెప్పి ఆ రకంగా అంగీకరిస్తూ మహర్షి వేదవ్యాస కూడా ఇక్కడ మన్యమానం వ్యాస జీవ ఉపాసనం ప్రతిషేధి, ఆ జీవాత్మ యొక్క ఉపాసనం నిషేధిస్తున్నాడు అంటే దీన్ని బట్టి ఆ ఋషి మనకి వేదవ్యాస మహర్షి కూడా దీనికి స్పష్టంగా బ్రహ్మ కంటే భిన్నమైన తత్వం జీవాత్మ ఒకటి ఉందని చెప్పి కాబట్టి నిషేధిస్తున్నాడు. మీరు చేతన జీవాత్మ ఉంది, జీవాత్మ పూజించొద్దు, ఆ బ్రహ్మనే పూజించాలి, దేహదారి జీవుని పూజించకూడదు, ఆ బ్రహ్మనే పూజించాలి అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా వ్యాస మహర్షి ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది అన్నమాట. వ్యాస మహర్షి ద్వారా కూడా మనకు ఈ సూత్రం ద్వారా కూడా స్పష్టమవుతున్నాడు. అందుకే మన్యమానో వ్యాస జీవోపాసనం ప్రతిషేధి, వేదవ్యాస మహర్షి నిషేధిస్తున్నారు. దీన్ని బట్టి మనకు వేదవ్యాస మహర్షి యొక్క సూత్రం యొక్క రచనని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది జీవో ఆత్మ భిన్నమని చెప్పి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. ఈ విషయంలో శంకరాచార్య వారు ఏం రాశారని ఇక్కడ మనకు చెప్తున్నారు. శంకరాచార్యస్తు కథయతి పర ఏవ ఆత్మ దేహేంద్రియ మనోబుద్ధి ఉపాధిభిః పరిచ్ఛిన్నో బాలైః శరీర ఇతి ఉపచర్యతే. శరీర ఇతి ఉపచర్యతే. ఇక్కడ పర ఏవ ఆత్మ అంటే జీవాత్మ భిన్నమై పరమేత్వం అంట. ఏంటి? దేహ ఇంద్రియ మనోబుద్ధి, వీటికంటే దేహము ఇంద్రియము మనసు బుద్ధి ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ జీవాత్మలో ఉంటాయి, ఇవన్నీ జీవాత్మలో ఉంటాయి, కానీ పరమాత్మ ఇవన్నీ ఉండవు. అందుకే పరా ఏవ ఆత్మ అంటే ఈ దేహ ఇంద్రియ మన బుద్ధుల కంటే భిన్నమైనటువంటి వాడు, ఈ ఉపాధుల కంటే భిన్నమైనటువంటి వాడు ఆ పరమాత్మ. ఉపాధిభిః బుద్ధి ఉపాధిభిః పరిచ్ఛిన్నః బాలైః శరీర ఇతి ఉపచర్యతే. ఇవి జీవాత్మలో వస్తాయి, శరీరధారి జీవాత్మలో వర్తిస్తాయి ఇవన్నీ కూడా. ఇక్కడ వేదాంత సూత్రంలో మనకు తర్వాత 6వ సూత్రంలో మనం చెప్పుకుంటాం ఇదే పాదంలో. ఆశ్చర్యం అయం హి అత్ర శాంకర కథనం శారీరో జీవాత్మ పరమాత్మనో భిన్నో అస్తి సిద్ధాంతస్తు సూత్రకృత ఆచార్యస్య న బాలానాం అజ్ఞానం. ఇప్పుడు ఇటువంటి మహాంతమైనటువంటి వేదవ్యాస మహర్షి రాసినటువంటి సూత్రమైన ఇంత సరళంగా స్పష్టంగా ఇక్కడ పరమాత్మ కంటే భిన్నమైన జీవాత్మ ఉంది, అందుకే ఆ జీవాత్మ ఉపాసించదగినది కానీ నిషేధిస్తున్నాడు. ఇక్కడ ఇదంటే కథనం ద్వారా పరమాత్మ భిన్నో అస్తి ఇతి, జీవాత్మ పరమాత్మనో భిన్నో అస్తి ఇతి సిద్ధాంతాన్ని సూత్రకృత ఆచార్యస్య అంటే ఈ వేదవ్యాస మహర్షి యొక్క సూత్రం ఏదైతే ఉందో నా బాలానం అజ్ఞానం అంటే బాల బుద్ధివత అలా రాయలేదు కదా, సామాన్య వ్యక్తి కాదు కదా, అటువంటి సిద్ధాంతాన్ని కూడా అక్కడ శంకరాచార్య బ్రహ్మ ఇక్కడ భిన్నంగా పరమాత్మ కంటే భిన్నమైన జీవాత్మ స్వీకరించకుండా అంతా బ్రహ్మ అని చెప్పడం అది యుక్తి సగన కాదు అని చెప్పి ఇక్కడ బ్రహ్మనిజీ భాష్యం ద్వారా తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు వేదవ్యాస మహర్షి సూత్రమే స్పష్టంగా ప్రతిపాదించినప్పుడు మనకు వేదవ్యాస మహర్షి అందుకు ప్రమాణం కదా. ఈ సూత్రం ప్రతిపాదించబడినప్పుడు దానికి భిన్నంగా ప్రతిపాదించడం అది ఏ మాత్రం సామంజస్యం కాదు. అది బాలకుని యొక్క అజ్ఞాన స్థితి ద్వారా ఏ సామాన్య వ్యక్తి ద్వారా రాసినటువంటి సూత్ర రచన కాదు. కాబట్టి అటువంటి మహాంతమైనటువంటి వేదవ్యాస మహర్షి మనకు సూత్రం స్పష్టంగా చెప్పినప్పుడు పరమాత్మ కంటే భిన్నమైన జీవాత్మ ఉందని చెప్పి దాంట్లో ఎటువంటి సందేహం ఉండకూడదు అని చెప్పి ఆయన యొక్క ఔన్నత్యం చెప్తున్నాయి. ఇక్కడ సూత్రకృత ఆచార్యస్య నా బాలానాం అజ్ఞానం, బాల బుద్ధివత రాలేదు కదా, కాబట్టి బాలానాం మూర్ఖానామపి మంతవ్యం సిద్ధాంత రూపేణ స్థాప్యతే నాహి ఏష శిష్టాచర. అటువంటి సిద్ధాంతాన్ని ఒక బాలకుని యొక్క అజ్ఞా రూపంలో ఇలాగ రాయడం అనేది ఏ రకమైన శిష్టాచరం కాదు. నాహి ఏష శిష్టాచరం, ఇది శిష్టాచరం కాదు. అంటే దీన్ని అంతా బ్రహ్మ అని చెప్పడం శిష్టాచరం కాదు, బ్రహ్మ కంటే భిన్నమైన జీవాత్మ కూడా ఉంది అని చెప్పి తీసుకోవాలి. మనకు వేదవ్యాస మహర్షి ప్రణీతమైన సూత్రమే మనకు ప్రమాణంగా ఉంది అని చెప్పి ఆ విషయంలో విశ్లేషించదన్నమాట. ఉత్తర పక్షేతు సత్య సిద్ధాంత ఏవ స్థాప్య. ఉత్తర పక్షంలో అక్కడ సత్య సిద్ధాంతం స్థాపించబడినమాట. అనుపపత్తేశ్చ నా శారీర ఇది సూత్రము ఉత్తర పక్షస్య నాచ అన్యత్ర క్వచిత్ ఆర్ష శాస్త్రేషు జీవసత్తాయా స్వీకరణం మూర్ఖానం మతం నిగదితం. ఇప్పుడు క్వచిత్ అంటే ఆర్ష గ్రంథంలో జీవసత్తాయా స్వీకరణం, జీవాత్మ యొక్క సత్తా యొక్క స్వీకరణం మూర్ఖానం మతం నిగదితం అంటే అలా చెప్పబడింది. మూర్ఖుల యొక్క కథనమే, సామాన్య వ్యక్తుల కథనమే అని చెప్పి చెప్పాడు. ఇక్కడ శబ్దాన్ని తీసుకుని సామాన్య వ్యక్తుల కథనం అని తాత్పర్యం అంట. మూర్ఖానం మతం నిగదితం తస్మాత్
జీవ బ్రహ్మణ స్వరూపతో భిన్న ఏవ తస్మాత్ శరీరో జీవ బ్రహ్మణ స్వరూపతో భిన్న ఏవ. బ్రహ్మ అనే స్వరూపం కంటే బ్రహ్మ స్వరూపం కంటే భిన్నంగా తీసుకోవాలి. జీవాత్మ యొక్క స్వరూపాన్ని భిన్నంగా తీసుకోవాలి. శరీర జీవాత్మ ఎటువంటి స్వరూపం అనేటువంటి కూడా ఆ పరమాత్మ. కాబట్టి బ్రహ్మణ స్వరూపంతో భిన్న ఏవ. అతో అత్ర శాంకర భాష్యం అయుక్తమేవ. శాంకర భాష్యంలో రాసినటువంటి దీన్ని అంతా ఒకటే అని చెప్పడము అది యుక్తి సంగతం కాదని చెప్పి కింద విశ్లేషణాత్మకంగా అది చెప్పబడిన మాట. అది వేదవ్యాస మహర్షి యొక్క సూత్రం ద్వారా మనకు స్పష్టంగా ఇది సామాన్య బాల కథనం కాదు కదా. ఒక సూత్రం రచించడం అంటే అది ఎలాంటి వేదవ్యాస మహర్షి మనకు అనుపపత్తేశ్చ నా శారీర అని చెప్పి స్పష్టంగా శారీర నా శరీర ద్వారా జీవాత్మను ఉపాసించకూడదు. ఎందుకంటే అందులో ఇతని పైన చెప్పిన గుణాలు ఏమి వర్తించవు. ఎవరికైతే ఈ గుణాలు వర్తిస్తే అతన్ని బ్రహ్మగా భావించాలి అని చెప్పి సూత్రం మనకు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ కంటే భిన్నమైనటువంటి జీవాత్మ తత్వం ఉంది. కాబట్టి జీవాత్మలో ఈ గుణాలు ఉండవు. కాబట్టి మనం ఉపాసించాల్సి బ్రహ్మని ఉపాసించాలి, జీవాత్మను ఉపాసించకూడదని చెప్పి ఇక్కడ స్పష్టంగా నిర్దేశించబడింది. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అందుకే సూత్రార్థం మీద రాసుకుంటారు అనుపపత్తేశ్చ నా శారీర అంటే పైన చెప్పిన గుణాలు జీవాత్మలో వర్తించవు కాబట్టి, పైన చెప్పిన గుణాలు జీవాత్మలో ఉపపన్నం కావు కాబట్టి పైన చెప్పిన గుణాలు జీవాత్మలో ఉపపన్నం కావు కాబట్టి కేవలం బ్రహ్మలో మాత్రమే సంభవిస్తాయి. కాబట్టి బ్రహ్మనే ఉపాసించదగిన వాడు, బ్రహ్మే ఉపాసించదగిన వాడు, బ్రహ్మే ఉపాసించదగిన వాడు. శరీరధారి జీవాత్మ కాదు. బ్రహ్మ ఉపాసించదగిన వాడు శరీరధారి జీవాత్మ కాదు. కానీ ఇప్పుడు మనకి మహోదయ ఓకే, ఇలా చెప్పుకున్న తర్వాత ఇంకా 4వ సూత్రంలో ఇదే విధంగా చెప్పబడినమాట. ఇంకొక హేతు ప్రస్తావిస్తున్నమాట. ఇలా భేద కథనం కూడా ఉందన్నమాట. జీవాత్మ వేరు, బ్రహ్మ వేరు ముందు. ఎందుకంటే ఇప్పుడు సమస్య అద్వైత పరంగా మనకు అంత వ్యాపించి ఉంది కాబట్టి అంత బ్రహ్మ అనుకుంటున్నాం. కాబట్టి ముందు యథార్థంగా తెలుసుకుంటే దానికి అనుగుణంగా ఏ గుణంలో, ఏ పదార్థంలో, ఏ వస్తువులో, ఏ వ్యక్తిలో ఏ గుణ కర్మ స్వభావం దాన్ని బట్టి మనం తీసుకుంటామండి. మనకు దాని వస్తువు యొక్క స్వరూపం యొక్క యథార్థ గుణం తెలియకపోతే మనము దాని ఉపయోగం వస్తువు యొక్క పదార్థం వ్యక్తి యొక్క గుణాలను ఉపయోగించుకునేమాట. అందుకే ముందు జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అనే సిద్ధాంతం మనకు తెలియాలి అని ఇక్కడ మనకు విశేషంగా దాని ప్రమాణంగా చెప్పుకుంటున్నామట. ఇంకో ప్రమాణం ఏంటంటే కర్మ కర్తృ వ్యపదేశాచ. కర్మ కర్తృ వ్యపదేశాచ. కర్మ కర్త భిన్న భిన్నంగా ఉంటాడు. కర్త అంటే స్వతంత్రంగా ఉండే కర్త అంటాం. కర్మ అంటే ఆ కర్త ఎవరినైతే ఇష్టపడతాడో, ఏ వస్తువునైతే ఎక్కువ ఇష్టపడతాడో, ఏ పదార్థాన్ని అయితే ఎక్కువ ఇష్టపడతాడో, లేదా ఏ వ్యక్తిని అయితే ఎక్కువ ఇష్టపడుతుందో దానికి కర్మ అని పేరు అనమాట. అంటే కర్త వేరు, కర్మ వేరు, రెండు పదార్థాలు భిన్న భిన్నం అంట. కర్త ఎవరినైతే ఎక్కువ ఇష్టపడుతుందో దానికి కర్మ అని పేరు. ఓకేనా? ఇలా కర్మ కర్త అని చెప్పి వ్యపదేశం భిన్న భిన్నంగా చెప్పబడిందట. అందుకే కర్మ కర్తృ వ్యపదేశాచ. వ్యపదేశాచ ఇప్పుడు కర్మ కర్తం యొక్క వ్యపదేశం భిన్నంగా ఉపదేశించబడింది కాబట్టి, కర్త కర్మ యొక్క ఉపదేశం భిన్న భిన్నంగా వ్యపదేశించబడింది కాబట్టి దీన్ని బట్టి కూడా బ్రహ్మే ఉపాసించదగిన వాడు, జీవాత్మ కాదు. ఇది దీని యొక్క అర్థం. చూడండి కింద కింద భాషను ఏ విధంగా ఇచ్చారంటే చ అంటే ఇంకో ఒక హేతు ప్రమాణం చూపిస్తున్నామట. అన్యచ్చ ఇదం అపి హేతు అనంతరం వేరే హేతు కూడా ప్రస్తావిస్తున్నది. యత్ ఏమిటంటే కర్మ కర్తృ వ్యపదేశాత్. ఏంటి దీన్ని కింద ఓపెన్ చేసి చెప్పాడు. కర్మ కర్తృ వ్యవహారం. కర్మ కర్త, కర్మ వేరు కర్త వేరు ఆ వ్యవహారం లోకంలో మనం చూస్తున్నామట. కర్మణ కర్తుశ్చ పృథక్ పృథక్ వ్యవహార దర్శన. ఇప్పుడు కర్మ వేరు కర్త వేరు అని చెప్పి, కర్త వేరు కర్మ వేరు చెప్పి మనం లోకంలో కూడా కర్మ కర్తను చెప్పుకుంటాం. కర్మ వేరు కర్త వేరు రెండు చెప్పుకుంటామట. ఇప్పుడు మనకు ప్రతి వాక్యంలో కర్త ఉంటాడు, కర్మ ఉంటుంది, క్రియ ఉంటుందన్నమాట. కర్త కర్మ క్రియ మనం ఉంటాం. మనం చిన్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాం, చిన్నప్పుడు వ్యాకరణ విషయంలో. ఇప్పుడు అలాగా కర్మణ కర్తు పృథక్ పృథక్ వ్యవహార దర్శనం. కర్మ ప్రతి కర్మకు కర్త ఉంటాయి. ఏ కర్మ చేసినా ఆ కర్మను చేయడానికి ఒక కర్త అవశ్యంగా ఉంటాడు. ఓకేనా? అందుకే కర్మణ కర్తుశ్చ, కర్మకి కర్తకి పృథక్ పృథక్ వ్యవహార దర్శనాలు, వేరు వేరుగా వ్యవహారం ఉంది కాబట్టి దీన్ని బట్టి కూడా బ్రహ్మే ఉపాసించదగిన వాడు, జీవాత్మ కాదని తెలుస్తుంది. ఎలాగంటే దానికి ఉదాహరణ ఇచ్చారు. యతోహి తద్ అగ్రే
ఏతం ఇతః ప్రేత్య అభిసంభవితాస్మి. ఇతః ప్రేత్య అభిసంభవితాస్మి. ఈ చాందోగ్య ఉపనిషత్తుకు వచనం చెప్పడం అంట. తద్ అగ్రే ఏతం ఇతః ప్రేత్య, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన శరీర త్యాగం చేసిన తర్వాత అభిసంభవితాస్మి. ఏతం పూర్వోక్తం సత్య సంకల్పత్వ సర్వలోక జ్యాయస్త్వ. అలాగే ఈ గుణాలు జ్యాయత్వ అంటే జ్యాయ అని చెప్పి సర్వలోక జ్యాయ అని చెప్పినాం. అందుకే సర్వలోక జ్యాయస్త్వ ఆది గుణై విశిష్టం పరమాత్మానం ప్రాప్య కర్మరూపం ప్రాప్స్యామి. అంటే ఏంటి ఇక్కడ ఈ గుణాలు సత్య సంకల్పత్వ సర్వలోక జ్యాయస్త్వ, ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ముందు చెప్పిన గుణాలు ఏవైతే ఉన్నాయో, విశిష్ట గుణాలు ఏవైతే అలాంటి గుణాలతో యుక్తమైనటువంటి పరమాత్మానం ప్రాప్య అంటే పరమాత్మనం ప్రాప్యం అంటే పొందదగినటువంటి వాడు, అటువంటి గుణాలు యుక్తమైనటువంటి వాడు ఆ పరమాత్మను అంటే కర్మరూపమైనటువంటి పరమాత్మను ప్రాప్స్యామి నేను పొందుతాను. ఇటువంటి గుణాలతో యుక్తమైనటువంటి ఆ పరమాత్మను నేను పొందుతాను. కర్త అహం అభిసంభవితాస్మి. నేను కర్తను ఆ కర్మరూపి అంటే కర్మతో పోల్చి చెప్పుకున్నామాట. కర్త దేనితో ఎక్కువ ఇష్టపడదని కర్మ అంటాం. కర్మ రూపంలో ప్రస్తావించబడింది. పరమాత్మానం ప్రాప్యం కర్మ రూపం. ఇక్కడ ద్వితీయ విభక్తి ఏదైతే కనిపిస్తుందో అది కర్మ రూపంలో చెప్పబడి పరమాత్మ. ఇక్కడ దాన్ని ఆ కర్మరూపి తత్వాన్ని ఎవరు పొందాలనుకుంటున్నారు? కర్త అహం అంటే జీవాత్మ. నేను అలాంటి గుణాలు సత్య సంకల్ప గుణాలతో యుక్తమైనటువంటి ఆ సమస్త లోకాల కంటే జ్యేష్ఠమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ పొందదగినటువంటి ఆ పరమాత్మను కర్మయుక్తంతో యుక్తమైన ఆ పరమాత్మను నేను ప్రాప్స్యామి నేను పొందుతాను. ఎందుకంటే కర్త అహం, ఇక్కడ కర్త నేను అని చెప్పుకుంటాం. కానీ ఏ తస్మాదపి బ్రహ్మ ఏవ ఉపాస్యం అత్ర నా జీవ. కనుక ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి భేద కథనాన్ని బట్టి మనం బ్రహ్మనే ఉపాసించాలి, ఆ జీవాత్మను ఉపాసించకూడదు అని చెప్పి మనకు స్పష్టంగా చెప్పబడింది. బ్రహ్మయే ఉపాస్యం అత్ర నా జీవ, జీవాత్మ కాదు. అది కర్త కర్మ యొక్క భేద వ్యపదేశం చేతనే మనము దీన్ని బట్టి కూడా మనకు బ్రహ్మే అని తీసుకోవాలి. ఉపాసించదగిన వాడు జీవాత్మ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం బాలకుడు విద్యాలయానికి వెళ్తున్నాడు, మీకు కర్మ కర్తవ్యం చెప్పాలని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు బాలకుడు విద్యాలయానికి వెళ్తున్నా బాలక విద్యాలయం గచ్చతి. ఇక్కడ బాలక కర్త, విద్యాలయం కర్మ, గచ్చతి క్రియ. బాలకుడు విద్యాలయమునకు వెళ్ళుతున్నాడు. ఇప్పుడు కర్త బాలకుడు. కర్త ఏమి ఇష్టపడుతున్నాడు? ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు? విద్యాలయానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. కర్తకి ఏమి ఇష్టం ఉంది? ఇక్కడ కూడా విద్యాలయం. అందుకే విద్యాలయంలో కర్మ ద్వితీయ విభక్తి వచ్చిందన్నమాట. అంటే కర్త దేనైతే ఇష్టపడతాడో దానికి కర్మ అని పేరు. ఇక్కడ జీవాత్మ కర్త ఏమి ఇష్టపడుతుంది? సత్య సంకల్పయుక్త గుణాలతో యుక్తమైనటువంటి సర్వలోక అన్ని లోకాలకు శ్రేష్టమైనటువంటి ఆ పరమాత్మను నేను పొందాలి అని ఇష్టపడుతున్నమాట. ఇష్టపడుతుంది, దానికోసం ప్రయత్నం చేస్తున్నమాట. ఈ విధంగా బాలకుడు విద్యాలయం ఇష్టమైంది కాబట్టి ఇష్టమైన వెళ్తున్నా గచ్చతి క్రియ చేస్తున్నమాట. సహా బాలక విద్యాలయం గచ్చి బాలకుడు విద్యాలయం వెళ్తున్నాడని చెప్పాం. అంటే అక్కడ కర్మ చేస్తున్నమాట. ఏకం చేసిన వెళ్ళేరూపి విద్యాలయానికి వెళ్ళేరూపి కర్మ చేస్తున్నాడు. అలాగే పరమాత్మను పొందేటువంటి రూపి కర్మను ఈ జీవాత్మ చేస్తుంది. సత్య సంకల్ప స్వరూపుడైనటువంటి ప్రాణస్వరూపుడైనటువంటి సమస్త లోకాలకి జ్యేష్ఠమైనటువంటి ఆ పరమాత్మను నేను పొందాలి. ప్రాప్స్యామి పొందుతాను. కర్తాహం ఇక్కడ పొందేటువంటి కర్త నేను అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకు భేద కథనం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే బ్రహ్మనే ఉపాసించాలి, జీవాత్మను శరీరధారి జీవాత్మను ఉపాసించకూడదు అని చెప్పి మనకు ఈ భేద కథనం ద్వారా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎలా రాసుకుంటారు సూత్రార్థము? కర్మ కర్త యొక్క కథనం భిన్న భిన్నంగా వ్యపదేశించబడింది కాబట్టి బ్రహ్మే ఉపాసించదగిన వాడు, జీవాత్మ కాదు. కర్మ కర్త యొక్క విపదేశం భిన్న భిన్నంగా విపదేశించబడింది కాబట్టి బ్రహ్మే ఉపాసించదగిన వాడు, జీవాత్మ కాదు అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పుకున్నాం. ఇంతే కాకుండా ఇదే ప్రమాణం ఇంకొక ప్రమాణం చూపిస్తున్నాడు. అంటే బ్రహ్మనే ఉపాసించాలి, జీవాత్మను ఉపాసించకూడదు. సూత్రాన్ని ఇంకా క్రమాన్ని బట్టి మీకు కూడా సాధారణంగా అర్థం అవుతుంటుంది. ఇక్కడ దాన్ని పుష్టి చేయడం కోసం ఇన్ని సూత్రాలు రచించబడ్డాయి అన్నమాట. ఏంటంటే నెక్స్ట్ 5వ సూత్రము శబ్ద విశేషాత్. శబ్ద విశేషాత్ చూడండి. శబ్ద విశేషాత్ ఏమంటుందంటే దీని యొక్క తాత్పర్యం శబ్ద భేదాత్ ఏతద్ గమ్యతే యదత్ర బ్రహ్మ హి ఉపాస్యం. ఇక శబ్ద భేదాన్ని బట్టి కూడా
అక్కడ కర్త కర్మ భేదం ద్వారా చెప్పుకున్నాము. శబ్ద భేదాన్ని బట్టి తెలుస్తుంది. ఏంటి శబ్ద భేదం? శబ్ద భేదాత్ ఏతత్ గమ్యతే యత్ అత్ర బ్రహ్మ హి ఉపాస్యం. ఇక్కడ శబ్ద భేదాన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది బ్రహ్మనే ఉపాసించదగిన వాడు, జీవాత్మ కాదు అని చెప్పి. కథంచ ఎలా అంటే సా శబ్ద భేద ఇది స్పష్టతే. కథంచ సా శబ్ద భేద ఇది స్పష్టతే. ఎలాగా ఈ శబ్ద భేదం ద్వారా మనకు బ్రహ్మే ఉపాసించదగిన వాడు జీవాత్మ కాదు ఎలా స్పష్టమవుతుంది అంటే చెప్తున్నాడు. శబ్ద భేద ఇది స్పష్టతే. అత్ర ఉపనిషది, ఈ ఉపనిషత్తులో యద్ ఉపాస్యస్య స్వరూప వర్ణనం అనీయాన్ వ్రీహేర్వా యవాద్వా శ్యామకాద్వా శ్యామక తండులాద్వా ఏష మే ఆత్మ అంతర్హృదయే జ్యాయాన్ పృథివ్యాహ. ఇక్కడ ఈ ఉపనిషత్తులో మనకు అత్ర ఉపనిషత్తులో యద్ ఉపాస్యస్య, ఉపాసించదగిన వాడు ఎవరంటే స్వరూప వర్ణం, అంటే ఉపాసించదగిన వాడు ఎవరు ఎలా ఉంటుందంటే ఆ స్వరూపం యొక్క వర్ణం చెప్పబడింది అన్నమాట. ఏం చెప్పబడింది? అనీయాన్ వ్రీహే, వ్రీహి అంటే ఒక గోధుమ, దానికంటే సూక్ష్మంగా ఉంటాడు. వ్రీహేర్ అనీయాన్ యవాద్వా, యవం కంటే సూక్ష్మమైనటువంటి వాడు. శ్యామకాద్వా, శ్యామం కంటే కూడా సూక్ష్మమైనటువంటి వాడు. శ్యామక తండులాద్వా, దానికంటే కూడా సూక్ష్మమైనటువంటి వాడు. ఏషా మే, వీటిలోంచి ఏ మే ఆత్మ, నా ఆత్మ అంతర్హృదయ, నా ఆత్మలో కంటే సూక్ష్మంగా ఉన్నాడనమాట. అంతేకాకుండా వ్రీహిలో కాకుండా, యవంలోనే కాకుండా, శామకంలోనే కాకుండా, పదార్థం కంటే సూక్ష్మమే కాకుండా మే ఆత్మ, నా ఆత్మలో కూడా అంతర్హృదయే జ్ఞాన, నా ఆత్మలో అంతర్ముఖంగా చాలా సూక్ష్మంగా ఉన్నాడట. అలాగే పృథివ్యాహ జ్ఞాన, పృథివీ కంటే స్థూలంగా ఉన్నాడు. ఇది అస్మిన్ వచన, ఈ వచనంలో పైన చెప్పిన వచనంలో ఏది ఉక్తమస్తే చెప్పబడిందో తద్వత్ అన్యత్ర గ్రంథేపి, ఆ రకంగా వేరే గ్రంథంలో కూడా యథా వ్రీహిర్వా యవోవా శ్యామకోవా శ్యామక తండులో వై ఏవం అయం అంతరాత్మన్ పురుషో హిరణ్మయ. కాబట్టి ఇక్కడ ఆ శ్యామక తండులో వా ఏవం అయం అంతరాత్మన్ పురుషో హిరణ్మయ. అంతరాత్మ అంటే అంతర్హృదయంలో ఉన్నటువంటి హిరణ్మయ పురుషుడు అంటే ఆ పరమాత్మ. కాబట్టి ఇక్కడ శతపథ బ్రాహ్మణంలో కూడా భేదేన కలు నిర్దేశించే, భేద రూపంలో మనకు నిర్దేశించబడింది అన్నమాట. అంటే ఇక్కడ మనకు ఒక గోధుమ గింజ ఉంది, వడ్ల గింజ ఉంది, అందులో కూడా ఒక బీజ రూపంలో ఒకటి ఉంటుందండి. ఆ బీజం అంటే సూక్ష్మంగా ఉన్నట్టు ఇత్తనంలో కొంచెం ఆ కనుపు ఉంటుంది అన్నమాట. ఆ కనుపు ఉన్నంత వరకే మనకు ఏమవుతుందంటే అది మళ్ళీ మొలకెత్తగలుగుతుంది అన్నమాట. అలాగే దాన్ని పోలిస్తూ అట్లా మనకు చిలుక అంటే లోపల పొట్టు లోపల ఉన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో అలాగా ఈ శరీరం లోపల ఆ పరమాత్మ ఉన్నాడు. అంటే ఒక వడ్ల గింజకు పైన పొట్టు ఏ విధంగా ఉంటుంది, దాని పోటీ బియ్యం గింజ ఉంటుంది అన్నమాట. అలాగే గోధుమ తీసుకునేప్పుడు పైన పొట్టు ఉంటుంది, పైన లోపల ఆ ధాన్యం గోధుమ గింజ ఉంటుంది అన్నమాట. అలాగే అనేక పదార్థాలు తీసుకోవచ్చు అన్నమాట. అలాగా పరమాత్మ జీవాత్మలు కూడా ఏ విధంగా అయితే మనకు లోపల ధాన్యం గింజ కనిపిస్తుందో అలాగే జీవాత్మలు కూడా ఆ పరమాత్మ అలాగా లోపల విద్యమానంగా విరాజమానంగా ఉన్నాడు. అందుకే అనియాన్ వ్రీహేహి, వ్రీహి కంటే సూక్ష్మంగా ఉన్నాడు. యవాద్వా అని చెప్పాం, యవ కంటే సూక్ష్మంగా ఉన్నాడు. అవి గోధుమల్లోనే ఇంకొక ప్రకార భేదం అనమాట. అలాగే శ్యామకాద్వా శ్యామక తండులాద్వా ఏషా మే ఆత్మ అంతర్హృదయే జ్యాయాన్, అంతర్హృదయే అలాగే ఆత్మ కంటిలో లోపల విద్యమానంగా ఉన్నాడు. అలాగే జ్యాయాన్ పృథివీ కంటే విశాలంగా ఉన్నాడు. పృథివీ విశాలంగా ఉంది కదా, అలాగా అంటే విశాలమైనటువంటి వాడు, సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మ. అందుకే ఈ వచనం ద్వారా మనకి ఏది చెప్పబడిందో ఇక్కడ స్పష్టంగా ఇక్కడ ఈ అంతర్హృదయ ఆత్మని పురుషుడు హిరణ్మయ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ విశేషంగా భేద కథ దీనికంటే భిన్నంగా ఉన్నాడు అని చెప్పి భేదైన కళ భేద రూపంలో మనకు నిర్దేశించబడింది. అందుకే సర్వం ఇదం నిర్దేశించబడింది కాబట్టి చాందోగ్యో అంతర్హృదయే జ్యాన్ పృథివ్యాహ ఇత్యుక్తం. అందుకే చాందోగ్యోపనిషత్తులో మనం చాందోగ్యే అంతర్హృదయే జ్యాన్, హృదయంలో కూడా అంతర్ముఖంగా ఉండే ఆ పరమాత్మ జ్యాయాన్ పృథివీ కంటే స్థూలమైనటువంటి వాడు, అంటే విశాలమైనటువంటి వాడు. హృదయంలో చూసినప్పుడు సూక్ష్మ అని చెప్పుకున్నాం, కానీ పృథివీతో పోల్చుకున్నప్పుడు జ్యాయన్ అంటున్నాం. అంటే విశాలాతి
విశాలంగా ఉన్నాడని చెప్పి మనం రెండు కథనాలు, సూక్ష్మాది సూక్ష్మ స్వరూపుడు, స్థూలాది స్థూల స్వరూపుడు అని చెప్పే కథనాలు మనకు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయన్నమాట. అందుకే అంతర్హృదయే ఇది అస్య స్థానే అంతరాత్మని, ఇక్కడ అంతర్హృదయే ఈ శబ్ద స్థానంలో ఇత్యస్య స్థానే అంతరాత్మన్, అంతరాత్మ అంటే అంతరాత్మని ఇది ప్రయుజ్యతే, ఆత్మని అంటే ఆత్మ లోపల, అంటే జీవాత్మ లోపల, ఏవం అంతరాత్మనో భిన్న అంటే ఆ పరమాత్మ భిన్నంగా ఉన్నాడు, అంతరాత్మని ఇది ప్రయుజ్యతే, ఏవం అంతరాత్మనో భిన్న సహ పురుష జ్యాయాన్ పృథివ్యాహ, పృథివీ కంటే చాలా స్థూలమైనటువంటి వాడు, అందుకే అటువంటి స్థూలమైనటువంటి వాడు, సూక్ష్మమైనటువంటి వాడు ఆ పరమాత్మ ఉపాస్య ఇది సిద్ధం. అందుకు ఉపాసించదగిన వాడు ఎవరంటే ఆ పరమాత్మ ఉపాసించదగిన వాడు జీవాత్మ కాదు అని చెప్పి మనకు ఈ రకంగా ఈ వచనం ద్వారా స్పష్టమవుతుందన్నమాట. అస్తు ఈ రకంగా శబ్ద విశేషం ద్వారా కూడా మనకు ఈ వచనంలో ఉపనిషత్తులో వచ్చిన శబ్ద విశేషం ద్వారా మనకు ఇక్కడ భిన్న కథనం, భేద కథనం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కర్మకర్త ఏ విధంగా భేద, కర్మ వేరు కర్త వేరు ఏ విధంగా చెప్పుకున్నామో అలాగే శబ్ద విశేషం ద్వారా కూడా మనకు ఈ శబ్దాల్లో చెప్పేటువంటి అర్థాన్ని బట్టి కూడా మనకు ఆ బ్రహ్మ జీవాత్మ కంటే భిన్నమైన వాడు, అలాగే లేదంటే బ్రహ్మ కంటే జీవాత్మ భిన్నమైందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి ఈ సూత్రం యొక్క అర్థాన్ని అభిప్రాయం చెప్పుకున్నాం. కాబట్టి శబ్ద విశేషాత్ దీని యొక్క అర్థం ఏదో రాసుకుంటేనే శబ్ద విశేషం కారణంగా కూడా బ్రహ్మనే ఉపాసించదగిన వాడు జీవాత్మ కాదు. ఉపనిషత్తులో వచ్చినటువంటి శబ్ద విశేషం ద్వారా కూడా బ్రహ్మే ఉపాసించదగిన వాడు జీవాత్మ కాదు అని చెప్పి సూత్రం యొక్క అర్థాన్ని మనం ప్రస్తావించుకోవచ్చు. ఈ రకంగా చెప్పుకోవాలి అనమాట. శబ్ద భేదాన్ని బట్టి కూడా పరమాత్మే ఉపాసించదగిన వాడు జీవాత్మ కాదు అని ఈ రకంగా సూత్రార్థం రాసుకోండి. అస్తు. సో ఇది ఈ రకంగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పండి ఎవరికైనా సందేహాలు ఉంటే. మహోదయ, అప్పుడు జీవాత్మని మనము కర్త అనాలా? ఎక్కడ ఏ సందర్భం పైన చెప్పి కర్మకర్త అన్నప్పుడు కర్త అనే జీవాత్మ, కర్మ అంటే పరమాత్మ కర్మ కింద చూసుకోవాలి. జీ మనకి ఇష్టం, కర్త ఇష్టపడుతున్నా, ఏవి ఇష్టపడుతున్నా పరమాత్మ ఇష్టపడుతున్నామట, ఇష్టపడిన కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మహోదయ అనంత గారు ఇక్కడ పర ఏవ ఆత్మ దేహే ఇంద్రియ మనో బుద్ధి ఉపాధిభిః పరిచ్ఛిన్నో బాలైః శరీర ఇది ఉపచర్యతే అని శంకర భాష్యస్తు కథయతే అన్నారు కదా, శంకరాచార్యస్తు కథయతే అన్నారు. అతో అత్ర శంకర భాష్యం అయుక్తమేవ అన్న దగ్గర దానికి వ్యత్యాసం ఏముంది మహోదయ? శంకర భాష్యం వేరేగా చెప్పారు, ఆయన పరం ఏవ ఆత్మ అన్న కూడా ఆయన కూడా అలాగే చెప్పారు కదా మహోదయ. ఆత్మార్థం తీసుకుంటే దానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆత్మార్థం తీసుకోలేదు అనమాట, భిన్నత్వం అర్థం తీసుకో. బ్రహ్మే అని ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఇతరహ అనే పదం ఇక్కడ మన అనుపపత్తే అని చెప్పి మనకు అది మూల సిద్ధాంతం కదా, అద్వైతం మొత్తం బ్రహ్మ అని చెప్పుకున్నాదా, ఆ మొత్తం బ్రహ్మ అని చెప్పడానికి దానికి సమానం చెప్తున్నాడు. బ్రహ్మ కాదు, బ్రహ్మ కంటే కూడా జీవాత్మ యొక్క సత్తాన్ని స్వీకరించాలి. ఇప్పుడు అక్కడ ఆ సిద్ధాంతం ప్రకారం అద్వైతం ప్రకారం పరమాత్మ యొక్క అంశమే జీవాత్మ, పరమాత్మ యొక్క అంశమే ప్రకృతి. ఆ మూల సిద్ధాంతం అదే అనమాట. శంకర భాష్యానికి మూల సిద్ధాంతం ఇదే అనమాట. సందర్భాన్ని బట్టి ఇక్కడ ఇది కూడా ఉల్లేఖించదు. అక్కడ పరమాత్మ యొక్క అంశం జీవాత్మ కాదు. ఇక్కడ స్పష్ట కథనం మహర్షి యొక్క వేద వ్యాస మహర్షి యొక్క సూత్రమైన ప్రమాణం. ఇక్కడ అనుపపత్తి, ఎవరు అనుపపత్తి చెప్తున్నారు ఇక్కడ ప్రకరణని బట్టి? జీవాత్మలు చెప్తున్నమాట. ఆ శక్తి జీవాత్మ లేదు. ఏ ప్రకృతి జడ దేవతలకు ఆ శక్తి సామర్థ్యం లేదు, జడ దేవతలు కాబట్టి, చైతన్యం లేదు కాబట్టి. ఈ స్పష్ట కథనం ఇది. ఇలాంటి సూత్ర రాసిన సామాన్యంగా వ్యక్తి కాదు కదా వేదవ్యాస మహర్షి గురించి మనం చెప్పుకునేది. కాబట్టి ఇటువంటి మహాంతమైన వ్యక్తి, ఇది బాలకులలాగా అజ్ఞానంతో యుక్తమైన కథనం కాదు కదా ఇది ఈ విషయంలో. అందుకే శంకర భాష్యంలో అది బ్రహ్మే అని చెప్పడం యుక్తి సంగతి కాదు, మూల సిద్ధాంతాన్ని పట్టుకుని అక్కడ ప్రశ్నకు సమాధానం అన్నమాట. అర్థమైందా? అంటే పర ఏవ ఆత్మ అని అన్నారు కదా కూడా మహోదయ, ఈయన కూడా ఇక్కడ శంకర భాష్యం చెప్పినప్పుడు కూడా దేహేంద్రియ మనోబుద్ధి ఉపాధిభిః పరిచ్ఛిన్నో బాలే శరీర ఉపచర్యతే అంటే అక్కడ ఏంటి? ఇవన్నీ జీవాత్మలు వర్తిస్తాయి. అదే పర ఆత్మ అంటే జీవాత్మ, ఇవన్నీ నిలుపుతున్న జీవాత్మ, దీనికంటే భిన్నమైన ఆ పరమాత్మ. ఈ కథనం ద్వారా మనకు తెలుస్తుంది. దీనికి ఈ అర్థం తీసుకోవాలి. మరి అప్పుడు శంకర భాష్యం అయుక్తం అనడానికి కారణం ఏంటి మహోదయ? అదే అద్వైతం పదంగా చెప్పారు కదా, అద్వైతం కాదు, జీవాత్మకు సత్తా భిన్నంగా ఉంది. అది
సిద్ధాంతం అంటే అద్వైతం కదా. అస్తు మహోదయ, అస్తు అద్వైతం అంటే మహోదయ. జీవాత్మకు సత్తా లేదు, ప్రకృతికి సత్తా లేదు, అంతా బ్రహ్మే అని చెప్పాం కదా. అస్తు మహోదయ, అస్తు మహోదయ. ఆ సిద్ధాంతం ఇక్కడ అనుపపత్తేష్టు నా శారీర ఈ సూత్రం స్పష్టంగా చెప్తుంది. ఇది వేదవ్యాస మహర్షి యొక్క సూత్రమే. ఇదే సూత్రానికి వ్యాఖ్య అక్కడ మనకు శంకరాచార్య వరకు రాశారు. ఇక్కడ మన సూత్రంలో అర్థం స్పష్టం అవుతుంది. అస్తు మహోదయ, అస్తు మహోదయ. దీన్ని బట్టి దానికి సమాధానం అన్నమాట. జీవాత్మ పృథక్ సత్తా స్వీకరించడమే కదా పరమాత్మ యొక్క అంశమే అంటున్నాడు. అది యుక్తిసంగం కాదు. ఈ ప్రమాణాలు ఆ ఉపనిషత్తుల ప్రమాణం ద్వారా మనం నిరూపించుకుంటున్నాము. ఈ భేద కథనే చెప్తుంది. మనకు భిన్నం ఉంది, భిన్నత్వం ఉంది కాబట్టి మనం ఇష్టపడుతున్నాం. కర్మకర్త అని చెప్పి కర్త ఎందుకు ఇష్టపడుతున్నాడు? కర్మను అంటే సర్వగుణ సంపన్నుడు ఆ కర్మ రూపంలో అని భావించి మనం ఇష్టపడుతున్నాడు. ఆ పరమాత్మ పొందాలి అభివితాస్మి అని చెప్పి చెప్పుకున్నప్పుడు దాకా. ప్రేత్య ఇత ప్రేత్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శరీరం త్యాగం చేసిన అభిసంభవిత ఆస్మి నేను ఆ పరమాత్మను పొందుతాను అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనకు యుక్తి సంగతి కాదని చెప్పి చెప్తున్నామట. అస్తు ఓకే. ఇంకేదైనా సందేహాలు ఉన్నాయా? ఓకే. ఈ రకంగా మనము అన్ని కూడా బ్రహ్మే ఉపాసించాలి. అది మనం ఒక విచార బిందు మనమే అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు వాళ్ళు చేసే సిద్ధాంతులుగా మనకు అర్థం చేసుకోకపోతే వ్యక్తి యొక్క స్వరూపాన్ని, వ్యక్తి యొక్క గుణగాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆ బ్రహ్మపదంగా ఆలోచించుకోవాలి, కింద ఉండేటువంటి విషయాలు మనం చెప్పుకోవడం అన్నమాట. కాబట్టి మనకు ఆ విషయం యథార్థంగా తెలిసినప్పుడు ఏది ఉపాసించాలో అదే ఉపాసిస్తాం. అన్ని ఉపాసించినట్లయితే ఇప్పుడు మనకు ఉష్ణత కావాలంటే ఎక్కడైతే ఉంటుందో ఆ తత్వాన్ని మనం ఆ దగ్గరికి వెళ్ళాలి, అగ్ని దగ్గరికి వెళ్ళాలి. మన శీతలత్వంతో ఉన్న జలం దగ్గరికి కూర్చున్న ఆ ఉష్ణత రాదనమాట. అది 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 స్వాభావిక గుణం కాదు. శీతలత్వం ఇప్పుడు జలంలో ఉండేది శీతల గుణం ఉంటుందన్నమాట. లేని శీతలంలో కూడా ఉష్ణత్వ గుణం వస్తుంది కదా అంటే అది నైమిత్తికంగా వచ్చిందన్నమాట. ఎంతసేపు ఉంటుంది? నైమిత్తికంగా వచ్చింది కాసేపు ఉంటుంది. అంటే నిమిత్తం ఉన్నంత వరకు నైమిత్తిక ఉంటుంది. అగ్ని ఉన్నంత వరకు దాంట్లో ఉష్ణత ఉంటుంది అన్నమాట. జలంలో అగ్ని చల్లారి కొద్దీ ఆ నిమిత్తం కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. కానీ ఏ గుణము ఎందులో ఉందో ఏ కర్మ గుణకర్మ స్వభావాలు ఎందులో ఏవి ఉన్నాయో ఆ గుణకర్మ స్వభావాన్ని బట్టి ఆ పదార్థాన్ని, ఆ వస్తువును, అలాగే ఆ వ్యక్తిని మనం ఉపాసించినట్లయితే అది మనకు ఉపలబ్ధం అవుతుంది. లోక వ్యవహారం ఏ విధంగా చూస్తామో అలాగే సర్వగుణ సంపన్నుడు ఆ పరమాత్మ ఇన్ని గుణాలు దుఃఖమైనది కాబట్టి అలాంటి పరమాత్మని పొందాలంటే మనం ఆ పరమాత్మను ఉపాసించాలి, ఇతర జీవులను ఉపాసించకూడదు. అది మనకి ఇక్కడ సిద్ధాంతం. చేసుకున్నారా? బర్త్డే మాతో చేసుకున్నారా? వచ్చారా? అస్తు. ఈ రకంగా మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాము. కృపయా మధ్యలో మీరు మాట్లాడేటప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి. ఓకేనా? అది మీది వ్యక్తిగత మాటలు దాన్ని పొరపాటున మర్చిపోతుండొచ్చు. అది మనకి రికార్డింగ్ ఇబ్బంది అవుతుంది అన్నమాట. అది గమనించండి అందరి కూడా. అస్తు అండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే రేపు చూద్దాం. మీ వాయిస్ నాకు చాలా స్లోగా వస్తుంది. అది అనుకోకుండా వీడియో కాల్ రావడం వల్ల అది ఆగిపోయింది. అస్తు. ఏమైనా సందేహాలు అంటే రేపు చూద్దాము. అస్తు. అలా నిదానంగా విషయాలు బయటకు వస్తే మనం ఒక విచారించుకుంటున్నాం ఇక్కడ ఉండే సూత్రం మాధ్యమంతో. కాబట్టి మనకు దాంట్లో సిద్ధాంతంలో మనకు భేదం రాదు. అది ఊరికే మనం ఒక తత్వం ఉంటుంది, ఒక 2 తత్వాలు ఉంటుంది, ఒక 3 తత్వం అనేది అది మనకు ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ సిద్ధాంతంలో మనకు అది స్పష్టత వస్తుంది. కాబట్టి మనకు కింది వరకు అందరి లక్ష్యం ఒకటే. కాబట్టి మన విషయాన్ని గ్రహించి మనం చేయాల్సిన కర్మలు ఏంటి, జీవాత్మ యొక్క కర్మలు ఏంటివి అవి మనం తెలుసుకోవాలి. అలాగా అన్ని విన్నప్పుడే మనకు దేనికి ఏ రకంగా సమాధానం తీసుకొని తెలుస్తున్నాం అంటే. కాబట్టి మనకు అన్ని విషయాల్లో ప్రతి విషయాన్ని గ్రహించడానికి, తెలుసుకోవడానికి అన్ని రకాల ఒకటే సిద్ధాంతం కాకుండా, రూఢి సిద్ధాంతం కాకుండా యథార్థమైన విజ్ఞానం పొందడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. వాస్తవికం ఏంటి అని తెలుసుకోవడం కోసం. శ్యామాక తండులం అంటే ఏం సార్? శ్యామాక తండులం. తండులం అంటే మన బియ్యంలో అనేక రకాలు ఉన్నాయి కదండి. అదే ఒకటి. కొంచెం మనకు ఆ బియ్యంలో ఒక రకాల విషయం తీసుకోవాలి. ఓకేనా? అంటే మొత్తానికి అది ఏ గింజలైనా కూడా దాంట్లో మొత్తానికి పైన లోపల గింజ ఉంటుంది, పైన పొట్టు ఉంటుంది అన్నమాట. అలాగా ఆ పైన పొట్టును ఆత్మతో పోల్చినట్లయితే దాని లోపలనే జీవాత్మ పరమాత్మ ఉన్నాడు అన్నట్టుగా ఇది ఒక ఉదాహరణ తీసుకోబడింది అన్నమాట. అస్తు. ఇది అర్థమైందండి? అస్తు మహోదయ. ఓకే అండి. అస్తు. తర్హి శాంతి పాఠః. ఓం
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే నమస్కారం మహోదయ. అండి. నమస్తే ఆచార్య.